హాయ్ అండి, ఈరోజు వచ్చి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. స్వీటు అదేంటంటే పెసరలతో పూర్ణాలు అన్నమాట, బూరెలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇదిగోండి, పెసలు, బెల్లము. పెసల్ని నేను ఉడికించుకుని పెట్టుకున్నానండి. పెసల్ని ఇదిగోండి, ఇలాచి పౌడర్ కొట్టుకున్నాను. ఇదిగో పచ్చి కొబ్బరి, ఇదిగోండి పెసల్ని ఉడికించి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇదిగోండి తగినంత బెల్లం తీసుకున్నానండి. ఇలాచి పెసల్ని మంచిగా బాయిల్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి. కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్నాను. మీకు చూపించడం కోసమని నేను పెసలు అనేవి చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇదిగోండి బాయిల్ చేసి చక్కగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో తీసుకున్న. ఇది వచ్చేసి బియ్యము మినప్పిండి అండి. అంటే మనము బూరెలు చేయాలి కదా, పూర్ణం చేయాలి కదా, ఇందులో డిప్ చేసి వేయటానికి ఇది మినప్పప్పు, బియ్యపిండి, కొంచెం మెంతులు, శనగపప్పు యాడ్ చేసి పిండి మిక్సీ పట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవేనండి. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకుందాము. కడాయిలో నేనైతే బెల్లం అనేది యాడ్ చేశానండి. బెల్లం అనేది మంచి తీగపాకం కూడా రావవసరం లేదండి. కొంచెము వాటర్లో కరిగితే చాలు. మొత్తము ఇలా మంచిగా కరిగితే ఈ మనము మిక్సీ పట్టుకున్న పెసరపిండి ఉంది కదండి, అది ఇందులో మంచిగా కలుస్తుంది అనమాట. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పెసలెక్క పిండి మొత్తము ఇందులో నేను యాడ్ చేస్తున్నాను అనమాట. బెల్లం పాకంలో దీనిని యాడ్ చేస్తున్నాను. బెల్లంలో ఆల్రెడీ నేను ఇలాచీ కూడా యాడ్ చేశానండి. పెసలు అనేవి ఉడికించుకుని మిక్సీ పట్టుకుని ఇదిగో ఇప్పుడు నేను బెల్లంలో యాడ్ చేశాను అనమాట. ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ బెల్లం పాకం మొత్తము ఈ పెసరపిండికి మొత్తము పట్టేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఏం యాడ్ చేస్తున్నానంటే ఇదిగోండి పచ్చి కొబ్బరి నేను మిక్సీకి పట్టుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి దీనిలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ బూరెలు. కొంతమంది శనగపప్పుతో కూడా తయారు చేసుకుంటారు. కాకపోతే మా సైడ్ ఏంటంటే పెసలతోనే ఎక్కువగా బూరెలు అనేవి చేస్తారనమాట. ఇదిగోండి ఈ పచ్చి కొబ్బరి అనేది మొత్తము ఇందులోకి కలిపేసాను అనమాట. పిండిలోకి ఆల్మోస్ట్ అంతా కలిపేసుకుని ఇదిగోండి చేత్తో ఇలా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ పెసరపిండి అనేది పూర్ణం పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. చూసుకోండి, నేను మొత్తం కలుపుకున్నాను. చూడండి ఎంత మెత్తగా చక్కగా చాలా మంచిగా వచ్చింది. ఇలా చిన్న చిన్న బౌల్స్గా చేసుకుని చిన్న ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి చిన్న చిన్న ఉండలు చేసి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలండి. మనకు ఎంత పిండి కావాలో అంత బౌల్లోకి తీసుకోవాలి. ఇది మినపప్పు, బియ్యపిండి, ఇందులో తగిన సాల్టు, కొంచెం బేకింగ్ సోడా 2 కలిపి యాడ్ చేసానండి. బేకింగ్ సోడా వేస్తే మంచిగా పొంగుతాయి అనమాట బూరెలు అనేవి. సో ఈ పిండిని ఇలా కలుపుకున్నానండి. ఇదిగోండి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిలో ఈ ముద్దలను ముంచి డిప్ చేసుకుని మనము ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది లేదనేది ఇలా తెలుసుకోవాలి. పిండి కొంచెం వేస్తే అది పైకి వచ్చి వేస్తుంది అనమాట. ఇప్పుడు డిప్ చేసుకున్నవన్నీ ఆయిల్లో యాడ్ చేసుకున్నామండి. పిండిలో ముంచి తెచ్చుకున్నామండి. ఇదిగోండి ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో యాడ్ చేయాలి. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకున్నాము. వెరీ టేస్టీ అండి. అన్నీ పూర్ణం అనమాట. పూర్ణం రెడీ చేసుకున్నాము. ఎవరైనా చాలా ఇష్టంగా తినే బూరె. ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయినాయండి. వెరీ టేస్టీ అండి. అన్నీ పూర్ణము పెసరపిండి పూర్ణం ఈజ్ రెడీ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.